దేవుడు ఏదైనా ఒక భయంకరమైనటువంటి యుద్ధము, ఏంటది, ఒక భయంకరమైనటువంటి యుద్ధము, ఇక మానవుని ప్రయత్నం లేకుండా, మానవుని వల్ల కాని పక్షంలో, మానవుడు టోటల్గా నీరసించిపోయినటువంటి సమయంలో దేవుడు ఎక్కడైనా బైబిల్లో యుద్ధము చేయాల్సి వస్తే మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే దేవుడు దేవుని వాడుకున్నాడు తెలుసా? దేవుని వాడుకున్నాడు తెలుసా? ఘోర శబ్దాన్ని శబ్దాన్ని దేవుడు వాడుకుంటాడు అని చెప్పడానికి మీకు చెప్తున్నా. మీరు చేసేది చాలా ప్రయోజనకరమైంది, మీరు జాగ్రత్తగా చేయాలని చెప్పడానికి నా ప్రయత్నం. అర్థమవుతుందా? ఆ 300 మందిని బోర శబ్దాన్ని ఊదమని చెప్పి ఏం చేస్తాడు తెలుసా? వారు వెళ్ళి బోరలు ఊదినప్పుడు ఏం జరుగుతుంది తెలుసా? 6 ఇసుక రేణువుల కంటే విస్తారముగా వచ్చిన శత్రువులు ఉన్నారు చూడండి. ఎప్పుడైతే బోర శబ్దం ఊదగానే ఆ శత్రువులు వీళ్ళని చంపడానికి వచ్చినప్పుడు ఈ శత్రువులు ఏమైపోయారు తెలుసా? వాళ్ళంతటా వాళ్ళే పొడుచుకొని చచ్చిపోయారంట. ఏమైంది? వీళ్ళు బోర ఊదినప్పుడు ఇశ్రాయేలీలు 300 మంది, అక్కడ ఎంతమంది? ఇసుక రేణువుల వలె ఉన్నారు అక్కడ. ఎవరు? శత్రువులు. ఇప్పుడు ఈ శత్రువుల్ని దేవుడు హతమార్చడానికి వీళ్ళు బోర ఊదమన్నప్పుడు ఆ బోర ఊదుతున్న సమయంలో ఏమైందో తెలుసా? వీరిని ఇశ్రాయేలుని నాశనం చేయడానికి వచ్చిన వీరందరూ కూడా ఏం చేశారు తెలుసా? వాళ్ళే పొడుచుకొని చచ్చారంట. హల్లెలూయా. ఎలా చేశాడైనా? చిన్న బోర శబ్దం చేయమన్నాడు అంతే. అరే